గోధుమ పిండితోని హెల్దీ వర్షన్లో టీ టైం కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను 275 గ్రామ్స్ షుగర్ అయితే తీసుకున్నాను. మీరు షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. అలానే గోధుమ పిండి 235 గ్రామ్స్, ఇందులో 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి బేకింగ్ పౌడర్, అలానే ఒక 15 గ్రామ్స్ వచ్చేసి మిల్క్ పౌడర్ వేసుకున్నాను. ఒక పించ్ సాల్ట్ కూడా వేసుకున్నాను. అలానే 1/4 కప్పు పాలు, అలానే 1/4 కప్పు ఆయిల్ కూడా తీసుకున్నాను, ఏదైనా ఫ్లేవర్లెస్ ఆయిల్. అలానే ఇంకొక బౌల్లో 6 ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని ఇప్పుడైతే ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఎగ్స్ మంచిగా బీట్ అయిపోయాక ఇందులో కొంచెం కొంచెం షుగర్ వేసుకుంటూ మంచిగా బీట్ చేసుకోవాలి. కొద్దిగా మనకు క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్, వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. మనము కలిపి పెట్టుకున్న గోధుమ పిండి అవన్నీ, అలానే ఆయిల్, పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ అన్ని బ్యాచెస్ లాగా 3 to 4 బ్యాచెస్ లాగా వేసుకొని మంచిగా బీటర్తో బీట్ చేసుకోవాలి. లేదంటే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో స్పాచులాతో కూడా చేసేసుకోవచ్చు. సైడ్స్ అంతా ఇలా స్క్రాప్ చేసేసుకున్నాను. ఈ లోపు నేను బౌల్ అనేది ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను. మనకు బేకరీ స్టైల్లో రావాలంటే 3 రకాల ఎసెన్స్లు యాడ్ చేయాలి. నేను ఇక్కడ వెనిలా ఎసెన్స్, స్వీట్ ఆరెంజ్ ఎసెన్స్, పైనాపిల్ ఎసెన్స్ ఈ 3 అయితే వేసాను. మీరు ఒకవేళ ఎసెన్స్ ఎక్కువగా వేస్తే చేదవుతుంది, కానీ గోధుమ పిండితో చేస్తాం కాబట్టి కొంచెం గోధుమ పిండి డామినేషన్గా ఉంటాయి. కాబట్టి చూసి ఒక్కొక్క 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇదంతా మళ్ళీ ఒకసారి బీట్ చేసేసుకొని ఇలా ట్రేలోకి అయితే వేసేసుకోండి. దీన్ని ఆల్రెడీ ప్రీ హీట్ చేసి పెట్టిన బౌల్లో పెట్టేసుకొని 40 మినిట్స్ దాకా బేక్ చేసుకోండి. 40 to 45 మినిట్స్ తర్వాత టూత్పిక్తో చెక్ చేస్తే మనకు క్లియర్గా రావాలి. అంతే సింపుల్గా మన టీ టైం కేక్ అయితే రెడీ అయిపోయింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. టేస్ట్ ఏమాత్రం చేంజ్ అవ్వదు, నార్మల్ మైదాకును దీనికి అంత బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే పాత వీడియోస్ చూడండి, చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి మన ఛానల్లో. నచ్చితేనే ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.